దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మే నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న సమస్త దేవుని బిడ్డలారా, మీకు క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యానవాక్యాన్ని మనము శ్రద్ధగా చదువుకొని వాక్యానుసారంగా మనము ఏకాగ్రత కలిగి శుద్ధ హృదయముతో ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ దేవుని మనము మహిమపరుచుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. రోమా 12:1. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తున్నాడు. ఏమని? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవునికి సమర్పించుట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. పౌలు గారు చక్కగా రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని ఆయన బ్రతిమాలుతూ ఆ సంఘస్థులను కోరుచున్నాడు. మనుషులు అందరూ దేవుణ్ణి స్తుతించుటకు మరియు ఆయన కొరకే సంపూర్ణముగా జీవించుట కొరకే మనలను దేవుడు సృజించుకున్నాడని మనము ఎవ్వరము మనలో మనము మర్చిపోకూడదు. ఆయన దేవుణ్ణి స్తుతించుకుంటానికి, ఆయన కొరకే సంపూర్ణముగా జీవించటానికి మనలను సృజించుకున్నాడు. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ప్రార్థనలు చేస్తున్నాము. దేవా, మా పూర్ణ హృదయాలతో నిన్ను ఆరాధిస్తున్నామని ప్రార్థన చేస్తుంటాము. నిజమే, ప్రార్థన అనేది అది ఆచారంగా కానీ క్రమ పద్ధతిలో మనము చేయటము కానీ మనము చేస్తున్నాము. నిజమే, ఇలాంటి ప్రార్థనే దేవునికి ఇష్టము. ఎందుకంటే ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఏమి చేసినా మనం పూర్ణ హృదయాలతో దేవుని ఆరాధించాలి. దేవునికి మనం ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే మనము నిత్యము ప్రార్థనలు చేస్తున్నామంటే పూర్ణ హృదయముతో చెయ్యాలి. హృదయములో ఇంకొక ఆలోచన కానీ ఉద్దేశము కానీ ఏమి ఉండకూడదు. కనుక మనము నిత్యము పూర్ణ హృదయాలతోనే మనము దేవుని ఆరాధిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. నిజమే, ఇలాంటి ప్రార్థనే దేవునికి ఇష్టమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా శరీరం అంతటిని పవిత్రంగా కాపాడుకుంటూ దేవుని స్తుతిస్తుంటే దేవుడు ఎంతో ఆనందపడతాడు. అదే స్తుతి కేవలం నాలుగుతోనో లేకుంటే పై మాటలతోనూ మనం ఆరాధించకూడదు, స్తుతించకూడదు. పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ మనము స్తుతించే స్తుతులను మాత్రమే దేవుడు స్వీకరిస్తాడన్న విషయాన్ని మర్చిపోకూడదు, విస్మరించకూడదు. పూర్వకాలములో బలులర్పించడం ఇశ్రాయేలు ప్రజలలో ఒక భాగంగా ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, బలులర్పించిన మాత్రాన దేవుడు సంతోషపడ్డాడు అని దేవుడు
వివరించినా ఎవరు బలులు అర్పించటం అనేది అప్పటి పూర్వకాలంలో జరుగుతున్న ఆచారము. దేవుడు కోరేది మాత్రం ఏమిటంటే ప్రజలు తామే సజీవయాగంగా సమర్పించుకునుట దేవునికి ఇష్టమైన విషయం. అది పౌలు గారు ఈ పత్రిక ద్వారా తెలుపుతున్నటువంటి విషయాన్ని మనము సజీవయాగంగా మన శరీరాలను, మన యొక్క మనసులను మనము దేవునికి సమర్పించుకొని దేవుని మనం మహిమపరుచుకోవాలి. క్రైస్తవ సంఘాన్ని లేక క్రీస్తు విశ్వాసులను క్రీస్తు శరీరం అని పౌలు గారు వర్ణిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి శరీరేచ్ఛలకు దూరంగా ఉండాలి. మనము శరీరేచ్ఛలకు దూరంగా ఉండి మన శరీరాలను పవిత్రంగా కాపాడుకుంటూ మనము దేవునికి సమర్పించుకుంటూ నిత్య ప్రార్థనలతో పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి వాక్య ధ్యానమును చేయుచున్న మమ్ములను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా. నేటి వాక్య ధ్యానాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. కృపగల నాయన, మేము శరీరేచ్ఛలకు దూరంగా ఉండి మా శరీరాలను పవిత్రంగా కాపాడుకుంటూ దేవా నీకు సమర్పించుకునే భాగ్యము, యోగ్యత మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.